నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎవరైనా సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టు పెడితే వాళ్ళకు అదే చివరి రోజు చేస్తాననేసి హెచ్చరికలు అయితే జారీ చేశారు. అదేవిధంగా యాక్షన్లో కూడా అంత ఫాస్ట్గానే ఉన్నారు. సాక్షాత్తు ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అరెస్టు కూడా మనం చూసాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని దూషించినటువంటి కేసులో కిరణ్ని 24 గంటల లోపలే అరెస్టు చేయడము, అదేవిధంగా కోర్టులో హాజరుపరచడము, అదేవిధంగా రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా ఇక మీదట కూడా ఎవరైనా సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడితే వాళ్ళకి అదే చివరి రోజని హెచ్చరికలు జారీ చేశారు. బూతు పోస్టులు పెడితే తొక్కి పడేస్తా, వాళ్ళకి అదే చివరి రోజు చేస్తా, చెండ శాసనుడిలాగా మారుతా, సోషల్ మీడియా నేరస్తులకు అడ్డా, మహిళలపై తప్పు మాట్లాడితే చర్యలే, అసెంబ్లీలో నన్ను బూతులు తిట్టారు, సీఎంగా వస్తానని చెప్పి మరీ వచ్చా, స్వేచ్ఛను సద్వినియోగం చేయొద్దు, నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తా, సీఎం చంద్రబాబు వార్నింగ్. సో ఇక మీదట ఎవరైనా సోషల్ మీడియాలో తన మన అని లేకుండా ఎవరు అలాంటి నీచమైనటువంటి పోస్టులు పెడితే వాళ్ళకి అదే చివరి రోజు జైలు పాలవుతారు, చెండా శాసనుడుగా మారుతానని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేశారు. బూతు పోస్టులు పెడితే తొక్కి పడేస్తా. గత ప్రభుత్వ హయాంలో ఎవరు స్వేచ్ఛగా తిరగలేదని సీఎం చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వంలో ఇస్తున్న స్వేచ్ఛను ఎవరు దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. గత ప్రభుత్వంలో అసభ్యంగా పోస్టులు పెట్టినా అరెస్ట్ చేసేవాళ్ళు, ప్రశ్నించినా అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ స్వేచ్ఛగా మీరు పోస్టులు పెట్టండి, అంతేగాని అసభ్యంగా ఇతరుల మనోభావాలను కించపరిచేలాగా, ముఖ్యంగా ఆడవాళ్లను, చిన్నపిల్లలను దూషిస్తూ పోస్టులు పెడితే మాత్రము అదే చివరి రోజు అని చెప్తున్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో శుక్రవారం జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడారు. సోషల్ మీడియా నేరస్తులకు అడ్డాగా మారిందన్నారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా తయారైందని, డబ్బులు ఇచ్చి ఒక్కొక్క పోస్ట్ కింత అని చెప్పి ఇచ్చి మరీ దూషించేలా చేస్తా ఉన్నారు. ఈ విధంగా చర్యలు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా జైలుకి అయితే వెళ్తారని వార్నింగ్ అయితే ఇచ్చారు. ఎవరిని క్యారెక్టర్ అసాసినేషన్ అయితే చేయొద్దండి, స్వేచ్ఛగా సోషల్ మీడియాను వాడుకోండి, మంచిని స్ప్రెడ్ చేయండి, కానీ అసభ్యంగా దూషించడము, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అయితే చేయొద్దని చెప్పుకొచ్చారు. తప్పు చేసిన వాళ్ళ విషయంలో చెండ శాసనుడుగా ఉంటానని హెచ్చరించారు. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటు అని మొదట జరిగిన ప్రచారాన్ని నమ్మి తాను కూడా మోసపోయానని, ఆ తర్వాత అది గొడ్డలిపోటు అని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినా, తప్పుగా మాట్లాడినా చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చారు. అసెంబ్లీలో బూతులు మాట్లాడేవారు తనను బూతులు తిట్టారని సీఎం చంద్రబాబు చెప్పారు. అది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని అప్పుడే చెప్పా, సీఎంగా అడుగు పెడతానని చెప్పి మరీ అలాగే అసెంబ్లీలోకి వచ్చానని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో ఆడపిల్లల క్యారెక్టర్ హననం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇది గత ప్రభుత్వంలో లాగా ఎవరైనా అసభ్యంగా పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోము, ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాము, మీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను మంచి కోసం వాడండి, క్యారెక్టర్ అసాసినేషన్ అయితే చేయొద్దండి. ఎవరు పోస్టులు పెట్టినా, తెలుగుదేశం కార్యకర్తలు పెట్టినా, జనసేన కార్యకర్తలు పెట్టినా, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు పెట్టినా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెట్టినా, ఎవరు అసభ్య పోస్టులు పెట్టినా తన మన అని లేకుండా ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుందని వార్నింగ్ అయితే ఇచ్చారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఎన్ని అరెస్టులు అయితే జరుగుతుందో. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.